నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ సీఎం చంద్రబాబు వెల్లడి బీఆర్ అంబేద్కర్ కోనసీమలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న సీఎం గడిచిన 5 ఏళ్ల పాలనలో జగన్ సభలు పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని చెట్లు నరికివేశారని ఆగ్రహం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించి అండగా నిలవాలని వినతిపత్రం అందజేత అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శ పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని వ్యాఖ్య అచ్యుతాపురం ఘటనని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడటం సరికాదన్న మంత్రి బాధితుల్ని ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకి జగన్ దిగటం సిగ్గుచేటని ఆగ్రహం వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు గడిచిన 5 ఏళ్ల పాలనలో జగన్ సభలు పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని చెట్లు నరికివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ రావాలంటే పరదాలు కట్టాలని ప్రతిపక్షాలను హౌస్ అరెస్టులు చేయాల్సిందేనంటూ ధ్వజమెత్తారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పేద ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఎన్డీఏ సింపుల్ గవర్నెన్స్ సింపుల్ గవర్నమెంట్ మాదని తెలిపారు గ్రామ అవసరాల కోసమే పనులు చేయాలి తప్ప కాంట్రాక్టర్ల అవసరాల కోసం కాదని అన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా 100 పని దినాలు కల్పించేందుకు 4,500 కోట్లు మంజూరు చేశామని అన్నారు 87 పనుల ద్వారా 54 లక్షల కుటుంబాలకి మేలు జరుగుతుందని చెప్పారు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీజం చేశారని అన్నారు 57% ఓట్లు వేసి 93% గెలిపించారని అన్నారు జగన్ లాంటి భూతాన్ని భూస్థాపితం చేయాలని అన్నారు జగన్ కు రంగుల పిచ్చి ఉందని గత టీడీపీ ప్రభుత్వం వేసిన దీపాల్లో 43% వెలగకుండా చేశారని మండిపడ్డారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో పనిచేసిన ఉద్యోగులు కలిసి ఉద్యోగ భద్రత కల్పించి అండగా నిలవాలని వినతి పత్రం అందజేశారు గత ప్రభుత్వం 5 ఏళ్లు ఉద్యోగం పేరుతో వెట్టి చాకిరీ చేయించుకుని ఏజెన్సీల ద్వారా అరాకొర జీతాలు చెల్లించలేదని వెల్లడించారు గత ప్రభుత్వం 5 ఏళ్ల ఉద్యోగం పేరుతో వెట్టి చాకిరీ చేయించుకుని ఏజెన్సీల ద్వారా అరాకొర జీతాలు చెల్లించేదని వెల్లడించారు రేణిగుంట విమానాశ్రయం నుంచి అన్నమయ్య జిల్లా కోడూరు పర్యటనకు వెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కలిసి ఉద్యోగ భద్రత కల్పించి అండగా నిలవాలని వినతిపత్రం అందజేశారు గత 5 సంవత్సరాలుగా తాము ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నామని కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తమ ప్రాణాలకి సైతం తెగించి ఉద్యోగాలు చేశామని ఆ సమయంలో కొంతమంది ఉద్యోగులు ప్రాణాలు సైతం కోల్పోయారని వివరించారు ఉద్యోగులకు రావాల్సిన బోనస్లు ఓటీలు తదితర అలవెన్స్లకి సంబంధించిన ₹1 చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకి గురిచేసిందని పవన్ కళ్యాణ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం హయాంలో పత్రికా ప్రకటన ద్వారా ఇచ్చిన మద్యం దుకాణాల్లో ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తే ఇంటర్ డిగ్రీ పూర్తి చేసుకున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు అప్లై చేసుకున్నామని తెలియజేశారు ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టే మద్యం పాలసీకి తాము వ్యతిరేకం కాదని తమకి ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని తెలిపారు ఉద్యోగులు కోల్పోతే 18,000 మంది సిబ్బందికి చెందిన కుటుంబాలు రోడ్డున పడవలసిన పరిస్థితి వస్తుందని మద్యం దుకాణం సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు గవర్నమెంట్ వైస్ అప్పుడు నుంచి వస్తున్నామన్నా 15,000 మంది ఇప్పుడు గవర్నమెంట్ కొత్త పాలసీ అంటున్నారు ఆ పాలసీ మాకు ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సీఎం చంద్రబాబు ప్రెస్ మీటు తనకు బాధను కలిగించిందని మాజీ సీఎం జగన్ అన్నారు ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని చెప్పారు వీరి దృష్టి మొత్తం రెడ్ బుక్ పైనే ఉందని అన్నారు రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు ఈ ఉదయం అనకాపల్లికి వెళ్లిన
జగన్ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకి సూచించారు. అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. అచ్యుతాపురం ఘటన బాధాకరమని చెప్పారు. ఫార్మా కంపెనీలో పట్టపగలు ప్రమాదం జరిగినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కార్మిక శాఖ మంత్రి దగ్గర కూడా వివరాలు లేవని అన్నారు. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో తెలియదని చెప్పారు. బాధితులకి, మృతుల కుటుంబాలకి పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వకపోతే తానే వచ్చి స్వయంగా ధర్నా చేస్తానని హెచ్చరించారు. బాధితులకి తాను అండగా ఉంటానని చెప్పారు. ఇప్పటికైనా ఒకటే మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడుకి ఇదే మాట చెప్తా ఉన్నా, కాంపన్సేషన్ అన్నది ఎంపతితో ఇవ్వాలి, సానుభూతితో ఇవ్వాలి, ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి. ఇంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళందరికీ ఏ ఒక్కరికి కూడా, ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు డబ్బులు ముట్టల. వాళ్ళందరికీ కూడా మనం ఇస్తామని చెప్పిన డబ్బులు వెంటనే ఇప్పించే కార్యక్రమం చేయండి. ఆ ప్రోటోకాల్ ఏదైతే ఉందో ఫ్యాక్టరీ సెక్యూరిటీస్కి సంబంధించి, ఫ్యాక్టరీ సెక్యూరిటీ, పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ఎగ్జిస్టెన్స్లో ఉందో ఆ ప్రోటోకాల్ను కనీసం ఇప్పటి నుంచన్నా కనీసం మానిటర్ చేసే దిశగా అడుగులు వేయండి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చేసే కార్యక్రమాలు చేయండి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం జరిగిందో లోతైన ఎంక్వైరీ చేయండి. అడిగినప్పుడు నేను ఇక్కడ బాధితులను పరామర్శించినప్పుడు, బాధితులను అడుగుతా ఉన్నప్పుడు నేను అడిగా, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేశా. ఫ్యాక్టరీలో ఏం జరుగుతూ ఉంది, ఫ్యాక్టరీలో SOPs బాగానే పాటించే వాళ్ళ, ఫ్యాక్టరీలో పొల్యూషన్ కంట్రోల్ అనేది స్టాండర్డ్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళ అని కూడా అడిగా. అవన్నీ కూడా బాగానే జరిగేటివే అన్న, బాగానే జరిగేటివే, కానీ ఇది ఎందుకు జరిగిందో తెలియదన్నా అని చెప్పి చెప్తా ఉన్నాను. నేను ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళని ఏదో యాజమాన్యానికి సంబంధించి ఎవరన్నా కానీ ఆ యాజమాన్యం వాళ్ళు ఏదో తప్పులు పట్టాలని, ఇంకోటి పట్టాలని నేనేం చెప్పడం నా. బట్ లోతైన ఎంక్వైరీ అయితే జరగాలి. ఎందుకు తప్పు జరిగిందో తెలుసుకోవాలి. కలుసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా అటువంటివన్నీ కూడా చెక్స్ పెట్టి దాన్ని బ్లాక్ చేయాలి. ప్లస్ ప్రోటోకాల్ ఏదైతే ఎగ్జిస్టెన్స్లో ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం జరగాలి. అప్పుడు మిగిలిన ఫ్యాక్టరీలలో కూడా ఆటోమేటిక్లీ ఎప్పుడైతే చెక్స్ అనేటివి ఎప్పుడైతే రెగ్యులర్గా పీరియాడికల్గా జరగడం మొదలు పెడతాయో అప్పుడు న్యాచురల్గా సేఫ్టీ పారామీటర్స్ పెంచడం జరుగుతుంది. సేఫ్టీ పారామీటర్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అప్పుడు 30వ రోజు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కి ప్రజల వినతులు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారం కొరకు సంబంధిత అధికారులకి సత్వర చర్యలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆపదలో ఉన్న వారికి విద్య, IT, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ అండగా నిలుస్తోంది. ఉండవల్లి నివాసంలో 30వ రోజు ప్రజా దర్బార్కి మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి తాను అండగా ఉంటానని, వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తామని బాధితులకి భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకి పెన్షన్ మంజూరు చేయడంతో పాటు కుటుంబ పోషణ కోసం అన్నా క్యాంటీన్లో ఉపాధి కల్పించాలని మంగళగిరి నియోజకవర్గ ఎర్రబాలనికి చెందిన షేక్ కాసింబి మంత్రి నారా లోకేష్ కి కలిసి విజ్ఞప్తి చేశారు. అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్న తమకి శాశ్వత ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని చినకాకానికి చెందిన డి అరుణకుమారి కోరారు. దివ్యాంగుడినైన తాను డిగ్రీ పట్టభద్రునని, ఎలాంటి ఆధారం లేని తమ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఉండవల్లికి చెందిన ఏ రామారావు విజ్ఞప్తి చేశాడు. ఆయా విన్నపాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. అచ్యుతాపురం ఘటనని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడటం సరికాదని తెలిపారు. బాధితుల్ని ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకి జగన్ దిగటం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన చాలా దురదృష్టకరం. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటనని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నాడు. ఇవాళ అక్కడ కష్టాల్లో ఉండి, ఇబ్బందుల్లో ఉండి ధైర్యం చెప్పాల్సింది పోయి భయభ్రాంతులు కలిగించే విధంగా మరి ఇవాళ ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన చాలా వింతగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. మీరు గతంలో జరిగినటువంటి సంఘటనలు మనం చూసాం రాష్ట్రంలో. కనీసం మీరు ఎప్పుడు స్పందించినటువంటి సందర్భం లేదు. హుద్హుద్ తుఫాన్ వచ్చినా, తిత్లీ తుఫాన్లు వచ్చినా ఆ జిల్లాలో పర్యటిస్తూ అక్కడి నుంచి రెస్ట్ తీసుకుంటాకి వెళ్ళారు తప్ప మీరు ఏ రోజు బాధితులు కానీ ప్రజల గురించి కానీ పట్టించుకోవాలి. ఇవాళ ఏదో రాజకీయం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇది ఎవరు కూడా హర్షించరు. ఈ సంఘటన అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే స్పందించారు, అధికారులు పంపించారు, మంత్రులను పంపించారు, అందరినీ పర్యవేక్షించమని ఇమ్మీడియట్గా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ఎవరైతే అక్కడ లేబర్ మినిస్టర్ గారిని అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి మొత్తం టోటల్ పర్యవేక్షించమని, జిల్లా కలెక్టర్ పర్యవేక్షించమని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మానిటర్ చేస్తే తప్పుదారి పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్టి వరుసలో ఇది హర్షించాం. ఇలాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్న మట్టుకి ఊరుకునే సమస్య లేదు.
గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు 3వ శ్రావణ మాస వ్రతం ఆలయ చైర్మన్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడారు. శ్రావణ మాసం ఆడవారికి అత్యంత ప్రీతికరమైన మాసమని చెప్పారు. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వ్రతం ఆచరించడం వలన ధన ధాన్యంతో పాటు భాగ్యాలతో పాటు సుఖ సంతోషాలు చేకూరుతాయని తెలియజేశారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ 3వ శుక్రవారం వ్రత పూజలలో సుమారు 2000కు పైగా భక్తులు పాల్గొన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు పూజారులు భక్తులు పాల్గొన్నారు. ఆరు వెనక ఒకళ్ళు ముందు వచ్చినా కూడా అక్కడ ఇందాక ఎంతో సహకరిస్తూ ఇప్పటి వరకు కూడా చక్కగా 3 వారాలు జరుపుకున్నారు. అదేవిధంగా 4వ వారం కూడా ఇంకా విరివిగా ఇంకా ఎక్కువగా పాల్గొనేటట్టుగా ఇంకా శ్రేయోభిలాషులకి అట్లాగే పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పండి రక్ష రక్ష చిత్తయామి చామరేర్విజయామి నృత్యం దర్శయామి శ్రామయామి అశ్వానారోహయామి గయానారోహయామి ఆందోళికానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్తోపచార సమర్పయామి సర్వోపచారాన్ని సమర్పయామి. నమస్కారం చేసుకొని చెప్పండి ఒకసారి అందరూ కూడా. లక్ష్మీదేవి నమస్తుభ్యం సర్వరాజ్యం శ్రీయాజనోగ్రహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయ మాసకం సృజామసి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే. గోరంట్లలో వేంచేసినటువంటి శ్రీ భూసమేత పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈరోజు శ్రావణమాస పురస్కరించుకొని 3వ శుక్రవారం మహిళలు విరివిగా పాల్గొని ఆ యొక్క అమ్మవారి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులైనారు. అట్లాగే రేపు 4వ శుక్రవారం కూడా విశేషంగా అశేషమైనటువంటి జనాలందరూ కూడా మహిళలు పాల్గొని ఆ యొక్క 4 వారాల నుంచి చేస్తున్నటువంటి లక్ష్మీ రూపుని అట్లాగే అమ్మవారి యొక్క పసుపు కుంకుమలు తాంబూలము అమ్మవారి యొక్క శేషవస్త్రాన్ని ఆ యొక్క అర్చకుల ఆశీస్సులతో సమర్పిస్తారు. కాబట్టి వాటిని స్వీకరించి వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మంగళం మహత్ శుభం భూయాత్. టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న టంగుటూరి విగ్రహానికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాకుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనని వారు తిలకించారు. టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవడు టంగుటూరి సంతోష్ కుమార్ ను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాలాంజనేయ స్వామి మాట్లాడారు. టంగుటూరి తన సంపాదనను అంతా దేశ సేవ కోసం వెచ్చించారని, మహానుభావుడని తెలిపారు. స్వాతంత్ర పోరాటంలో ముఖ్యంగా సైమన్ కమిషన్, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం వంటి వాటిలో ఆయన పాత్ర ఎంతో ఉందని తెలియజేశారు. స్వాతంత్రంలో పోరాటంలో రాష్ట్రాభివృద్ధిలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పోషించిన పాత్ర అజరామరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ నేటి యువత టంగుటూరి ప్రకాశం పంతుల జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సిబ్బంది, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జన్మదినోత్సవ వేడుకలను ఈరోజు మన జిల్లాలో ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషం. వారు మా ప్రాంతం, మాకు సమీపంలో మా సొంత మండలం ఒల్లూరు గ్రామవాసి. ఆయన లాయర్గా, స్వాతంత్ర సమరయోధుడిగా, బ్రిటిష్ వారి అకృత్యాలకి ఎదురేగి స్వాతంత్ర సాధనలో కృషి చేసిన వ్యక్తి. ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, అదేవిధంగా ఆయన లాయర్గా ఉంటూనే ప్రజా జీవితంలోకి రావటం, ఉద్యమాల్లో పాల్గొనటం, ఆనాడు ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేయటం, ఒంగోలు నుంచి కూడా శాసనసభ్యుడిగా గెలుపొందటం, ఇవన్నీ కూడా వారి యొక్క ధైర్యానికి, వారి యొక్క సాహసానికి, కష్టపడి చేసేటువంటి
మనస్తత్వానికి, అంతేకాకుండా సంపాదించినటువంటి ఆస్తులను కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలకు కూడా ఖర్చు పెట్టేటువంటి ధీరోదాత్తుడు. వారి పేరు మీద మనం ఈరోజు ప్రకాశం జిల్లా ఏర్పాటు అవ్వడం కూడా ఆనాటి ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం గారి 153వ జయంతి దినోత్సవాన్ని మనం ఒక పండగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నాము. అతను మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో అతను చేసిన త్యాగాన్ని, మన దేశం కోసం అతను చేసిన సేవలని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. ఆయన వలన మన ఆంధ్రప్రదేశ్కు దేశ స్థాయిలో మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అటువంటి మహాపురుషుడు పుట్టిన ఈ ఊర్లో, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువతులు అతన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుతూ మన ప్రకాశం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం శంకర్ విలాస్ సెంటర్లోని ప్రకాశం చౌక్ వద్ద ఆంధ్రకేసరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ మేరక నాగార్జున తదితరులతో కలిసి ప్రకాశం పంతులు విగ్రహానికి ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి మాట్లాడారు. సామాన్య కుటుంబాల్లో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకొని ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఆయన్ని అభివర్ణించారు. పట్టుదలనే పెట్టుబడిగా చేసుకుని సాధనంగా మలుచుకొని సమరమే ఊపిరిగా దేశ స్వేచ్ఛ స్వాతంత్రాలనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా భావించి జూలు విదిల్చిన సింహమై జీవితం కొనసాగించిన మహోన్నతుడని కొనియాడారు. తెల్లదొరల తుపాకీ గుండికి తన గుండెను ఎదురొద్దిన ఆయన వీరత్వం, దేశ దాస్య విమోచన యజ్ఞంలో ఆంధ్రుల్ని ఒక తాటిపైకి నడిపించిన ఆయన మార్గదర్శకం అందరికీ ఆదర్శప్రాయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ మేరక నాగార్జున, గుంటూరు అర్బన్ బ్యాంకు డైరెక్టర్ బందా రవీంద్రనాథ్, కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు, కార్పొరేటర్లు అంబేద్కర్, దూపాటి వంశీ, షేక్ రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్ పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా వ్యవస్థలోనే మార్పుల కోసం ఆ రోజున స్వాతంత్ర సంగ్రామ పోరాటం చేసినటువంటి నాయకుడిగా, రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు సమాజంలో మార్పుకు దోహదపడినటువంటి పరిస్థితులు. అందుకనే ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన ఆలోచనల్ని, ఆశయాల్ని పునాదిగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరం కూడా ఆయనకి నివాళులు అర్పించడమే కాకుండా ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో మేమందరం కూడా ముందు వరుసలో ఉన్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 153వ జయంతి సందర్భంగా ఆంధ్రకేసరి అభిమాన సంఘం వాళ్ళు, గౌరవ ముఖ్య అతిథులు శ్రీ లేళ్ల అప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రకాశం చౌక్లో ప్రకాశం గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించుకోవటం, నివాళులు అర్పించుకోవటం కూడా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొన్నందుకు మా కార్పొరేటర్లకి, కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని చాకలిగుంట, గాంధీనగర్ 2వ లైన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం డిమాండ్ చేశారు. ఇదే అంశంపై శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యార్థులతో కింద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో కరీం మాట్లాడారు. గత కొద్ది రోజుల క్రితం కడప జిల్లాలో విద్యుత్ షాక్తో స్కూల్ విద్యార్థులు ఒకరు మరణించిన విషయాన్ని, మరొక విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు ఎక్కడా కూడా పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ, నగరపాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక యువకులు, ప్రజలు, మద్దతుదారులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
అధికారులు డౌన్ డౌన్ విద్యుత్ శాఖ అధికారులు పోరాడతాం ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ ని తొలగించేంత వరకు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాకలిగుంట ప్రాంతంలో గాంధీనగర్ 2వ లైన్లో ఉన్నటువంటి పోలేరమ్మ టెంపుల్ ఎదుటుగా అంబేద్కర్ ఎలిమెంటరీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో సుమారుగా 50 మంది పైబడి విద్యార్థులు చదువుకునేటటువంటి పరిస్థితి. అటు ముందు చూస్తే బడి, ఎదుట చూస్తే గుడి. ఈ ప్రాంతంలో ఆ గుడి బడి ఎదుటుగా ట్రాన్స్ఫారం. ఆ ట్రాన్స్ఫారం కూడా ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. 3వ క్లాసు 2వ క్లాస్ చదువుకునేటటువంటి విద్యార్థి చెయ్యి పైకి లేపితే తగిలేటటువంటి పరిస్థితి ఉంది. అంటే మీరు ఎవరికైనా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఈ ట్రాన్స్ఫారం వల్ల ఎటువంటి హానికరం జరిగితే తప్ప కరెంట్ అధికారులు స్పందించరా? అదేవిధంగా ఈ మున్సిపాలిటీ సిబ్బంది స్పందించదా అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్వై పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. దీన్ని పట్టించుకోకుండా ఎక్కడ మార్చడం కానీ లేకపోతే ఇక్కడ నుంచి తొలగియడం కానీ చెయ్యకపోతే ఎన్ఎస్వై పక్షాన చలో విద్యుత్ శాఖ అధికారులు కార్యాలయం అదేవిధంగా మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా హెచ్చరిస్తా ఉన్నాం. శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా పాత బస్తీ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతం జరిగింది. దేవస్థానం ఈవో సురేష్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు అమ్మవారి ముందు 108 మంది ముత్తైదువుల్ని కూర్చోపెట్టి సాంప్రదాయ పద్ధతిలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను చేయించారు. అధిక సంఖ్యలో మహిళలు రావడంతో వచ్చిన వారిని అందరినీ ఈ వరలక్ష్మి వ్రతంలో కూర్చోపెట్టి ఈ కార్యక్రమాన్ని రాచకొండ నాగరాజు శర్మ నిర్వహించారు. శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటే శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే ఆలయానికి అధిక సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చారు. అనంతరం పూజలో పాల్గొన్న మహిళా భక్తులకి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. పెరిగిన ధరల్ని అదుపు చేయాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సెప్టెంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు దేశవ్యాప్త నిరసనలకి పిలుపునిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రకటించారు. రాష్ట్రంలో కబ్జాకు గురైన 100 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలని, ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, విశాఖలో ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై శుక్రవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాసరి భవన్లో మీడియాతో మాట్లాడారు. పెరిగిన ధరలతో పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, పెరిగిన ధరల్ని ప్రభుత్వం నియంత్రించడం లేదని, పెరిగిన ధరల్ని అదుపు చేయాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగనే సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిరసనలకి పిలుపునిస్తున్నామని ప్రకటించారు. విలువైన భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలకి కట్టబెట్టారని, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, కట్టబెట్టిన అధికారి ఇప్పుడు కలెక్టర్ హోదాలో ఉన్నారని, అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మరి దానిపైన మీ యాక్షన్ ఏంటి? అసలు ఆ ఎండీ ఎక్కడున్నాడు? ఆ మేనేజ్మెంట్ ఎక్కడుంది? ఏమో వాళ్ళేమన్నా పైన నుంచి ఊడిపడినారా? వాళ్ళని కనీసం మీరు పోలీసులు అదుపులోకి కూడా తీసుకోరా? వాళ్ళ పైన కేసు పెట్టి జైల్లో పెట్టారా? కాబట్టి అంటే ఈ లాలూచి పద్ధతులు మానుకోండి. అరే వాడు 18 మంది చంపితే గాడిద కూడా మీరు ఇంతవరకు వాడు ఎక్కడున్నారో చెప్పరు. వాని దగ్గర పోలీసులే పోరు. పైగా హోమ్ మినిస్టర్ ఆమె ఓపెన్గా మీడియాలో చెప్తా ఉంది, నేను ఫోన్ చేశాను, మాట్లాడాడు, మళ్ళీ మీరు కూడా రాండి, మీకేమి ఇది లేదు కదా. నేను మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేస్తే ఫోన్ బంద్ చేసుకున్నాడు. హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఫోన్ రిసీవ్ చేసుకోని పరిస్థితిలో ఉన్నారంటే గవర్నమెంట్ సిగ్గుపడాలి. మీరు ఏమైనా పెట్టుబడిదారులకు లొంగిపోయిన ప్రభుత్వం ఏమిటని నేను అడుగుతా ఉంది. కాబట్టి ఏమంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎవరతను 18 మందిని చంపడానికి కారకులైన వాళ్ళు, చనిపోవడానికి కారకులైన వాళ్ళు. కాబట్టి ఏమంటే దీన్ని సీరియస్గా టేకప్ చేస్తాం. రేపు మేము అక్కడ పోయిన తర్వాత
దానిపైన కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎందుకంటే మన రాష్ట్రంలో పదే పదే పునరావృతం అవుతాం. పర్యావరణానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఉండదు. నేను అనంతపురం జిల్లాలో నేమకల్ అనే దగ్గర ఇలాంటివి ఉన్నాయి. రైతుల పంటలన్నీ పోతా ఉన్నాయి. ఈ నెల 28న విజయవాడలో భూ బాధితులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కిడ్నీ బాధితుల్ని ఆదుకోవాలని పాదయాత్ర చేపడుతున్నట్లు వివరించారు. విశాఖలో ప్రమాదంలో 18 మంది చనిపోవటానికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మెంబర్స్ ఒకేసారి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. పలు జిల్లాల్లో చైన్ స్నాచింగ్లకి పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుని అరెస్టు చేసినట్లు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఏసీపీ కె శ్రవంతిరాయ్ తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు 6,10,000 రూపాయల విలువ చేసి 87 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చైన్ స్నాచింగ్లకి పాల్పడుతున్న అంతర్ జిల్లా నిందితుల్ని విజయవాడ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలే టార్గెట్గా వారి మెడలోని బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న చైన్ స్నాచర్స్ ని విజయవాడ సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయమై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ ఏసీపీ డాక్టర్ కె శ్రవంతిరాయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ నిందితులు పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని లింగంగుట్ల గ్రామానికి చెందిన ఎన్ఎం సాయి అని, డిగ్రీ వరకు చదువుకున్న సాయి చెడు వ్యసనాలకి బానిసలై సులువుగా డబ్బు సంపాదించే మార్గాలు ఎంచుకుని చైన్ స్నాచింగ్లకి పాల్పడుతున్నాడని తెలిపారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకి పాల్పడ్డాడని తెలిపారు. ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళల్ని టార్గెట్ చేసుకుని వారి మెడలోని బంగారు ఆభరణాలను అపహరించేవాడని, గత 3 నెలల్లో పడమట, మాచవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో, నరసరావుపేట పరిధిలో ఇలా మొత్తంగా 4 చైన్ స్నాచింగ్లకి పాల్పడ్డాడని వివరించారు. దొంగతనం చేసిన బంగారు చైన్లని అమ్ముకోవటానికి తీసుకోగా నిఘా ఉంచి పక్కా సమాచారంతో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ సెంట్రల్ డివిజన్ ఇన్స్పెక్టర్ ఎస్బీబీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికీ. మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ మరియు దొంగతనాల మీద ప్రత్యేకమైన దృష్టి సారించమని మన గవర్నర్ సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు, అలాగే డీసీపీ మేడం గౌతమి సాలి ఐపీఎస్ గారు, ఏడీసీపీ క్రైమ్స్ కృష్ణమూర్తి నాయుడు సార్ వీరి పర్యవేక్షణలో సీసీఎస్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బృందాలన్నీ కూడాను గత కొంతకాలంగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోని మన పట్టమట్లో 17వ తారీఖున ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. దాని తర్వాత ముద్దాయి కోసం వెతుకుతూ ఉండగా మనకి 23వ తారీఖు మార్నింగ్ మనకి ఒక వ్యక్తి అనుమానితంగా తిరుగుతూ ఉండగా అతన్ని మనం కస్టడీలోకి తీసుకున్నాం. కస్టడీలోకి తీసుకుని విచారించగా అతను మొత్తంగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక 3 చైన్ స్నాచింగ్లు మరియు అలాగే నరసరావుపేట లిమిట్స్లో నరసరావుపేట టౌన్ లిమిట్స్లో కూడా మరియు ఇంకో చైన్ స్నాచింగ్ చేశాడు. మొత్తం 4 చైన్ స్నాచింగ్లోనే ఇతను ముద్దాయిగా ఉన్నాడు. అతని ఆధీనంలో నుంచి 4 చైన్లు కూడాను రికవర్ చేయడం జరిగింది. మొత్తం రికవర్ చేయబడిన సొత్తు 87 గ్రామ్స్ గోల్డ్, దాని విలువ 6,10,000 సుమారుగా. ఇవే కాకుండా ఇతను ఇంకొన్ని అటెంప్ట్స్ కూడా చేశాడు. మన పటమట, మాచవరం పరిధిలోనే పటమటలో 2, మాచవరంలో 1 ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి. ఇంకొన్ని వాటిల్లోని చేశాడు కానీ అది అటెంప్ట్స్ వరకే ఉండిపోయాయి, చైన్ దొరకలేదు. అలాగే ఒక 3 కేసులు, మొత్తంగా ఒక 8 దొంగతనాలు చేయగా అందులోని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ సీఎం చంద్రబాబు వెల్లడి. బీఆర్ అంబేద్కర్ కోనసీమలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న సీఎం గడిచిన 5 ఏళ్ల పాలనలో జగన్ సభలు, పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని, చెట్లు నరికివేశారని ఆగ్రహం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన ప్రభుత్వ మద్యం దుకాణాల సిబ్బంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన ఉద్యోగులకి ఉద్యోగ భద్రత కల్పించి అండగా నిలవాలని వినతిపత్రం అందజేత. అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాద బాధితుల్ని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. ఇష్యూని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శ. పరిశ్రమలపై ప్రభుత్వం పర్యవేక్షణ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని వ్యాఖ్య. అచ్యుతాపురం ఘటనని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం. బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడటం సరికాదన్న మంత్రి, బాధితుల్ని ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకి జగన్ దిగటం సిగ్గుచేటని ఆగ్రహం. నమస్కారం. సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు.